సార్ ఎక్స్ ఎమ్మెల్యే హర్ష కుమార్ గారు ప్రవీణ్ ప్రగడాల పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ఉన్నారు కదా! ఆయనది హత్య అని అంటున్నారు. అలాగే పోలీసులు ఏమంటున్నారంటే ఆయన తాగి పడిపోయి చనిపోయారని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజముంది సార్ అసలు? ముందైతే ఆరోపణలు చేశారు. హ్మ్. చేసిన తర్వాత అవి పోలీస్ ఇన్వెస్టిగేషన్ హ్మ్. లో ఏం తేలిందంటే ఈ సీసీటీవీ కెమెరాలు హ్మ్. ఉన్న ప్రతి చోట ఆయన 3 చోట్ల ఏదో మద్యం కొన్ని దాఖలాలు కనపడుతున్నాయి. హ్మ్. మద్యం సేవించి విజయవాడలో కూడా ఎక్కడో కింద పడిపోతే ఎస్ఐ కూడా రెస్ట్ తీసుకొని పోదులేండి అని చెప్పి సజెషన్ ఇచ్చినారు అని చెప్పి ఇవన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. రికార్డ్ అయ్యి ఉన్నాయి. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భార్య కుమారుడు కూడా వాళ్ళు కూడా దీన్ని అన్నెసరీ కాంట్రవర్షియల్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు, ఎందుకంటే కుటుంబ గౌరవం పోతుంది అని చెప్పి వాళ్ళే కాంట్రవర్షియల్ చేయొద్దని వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు, చేసినారు. ఇప్పుడు ముందులో అన్నారు కానీ ఏమిటో ఇదేమైనా మతపరంగా ఏమైనా ఆయన హత్య చేశారా ఏమి అని అటువంటిది ఏం కనపడలే. అప్పటికి ఆయన పడిన ప్రాంతానికి ముందర 2 చోట్ల పడిన దాఖలాలు కనపడుతున్నాయి కదా. మోటార్ సైకిల్ నుంచి జారి పడడము, దెబ్బలు తగలడము, తర్వాత ఈ మద్యం దుకాణాలుగా మద్యం కొనేటి ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఆయన పాస్టర్గా మంచి పేరే ఉంది, గౌరవమే ఉంది. కానీ ఆయన అది యాక్సిడెంటల్, డెత్ డ్యూ టు యాక్సిడెంట్. అయితే ఆ ముందర ఇటువంటి ఆరోపణలు చేశారు, మత ప్రాతిపదిక మీద ఏదో దాన్ని కాంట్రవర్సీ చేయాలని. అంటే అందులో కొంత రాజకీయం కూడా చొప్పించబడిందని. ఎందుకు అని అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద ఆరోపణలు నెట్టేదానికోసం ఇవి చేశారని కూడా అవి కూడా పత్రికల్లో వచ్చినాయి. అంటే నేను అంత దూరం పోవడం లేదు కానీ ఆయన డెత్ డ్యూ టు యాక్సిడెంటే, అందులో ఏమి లేదు. సార్ మరి అంటే పోలీసులు కూడా ఒక నివేదిక ఇచ్చారు ఆయన మరణంపై, కానీ ఇంకా ఎందుకు ఇవి రేస్ చేస్తున్నారు? అంటే క్రిస్టియన్స్ ని రెచ్చగొట్టడానికి చూస్తున్నారా? అది జరిగింది, ముందర జరిగింది. ఇప్పుడు ఫ్యామిలీ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినాక అదే తగ్గిపోయింది. ఇప్పుడు దాని మీద ఏం రచ్చలేదు అంటారు. సార్ వైఎస్ భారతి పైన టీడీపీ కార్యకర్త అంటే కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పైన షర్మిల ప్రెస్ మీట్ కూడా పెట్టింది, అతన్ని ఉరి తీయాలని చెప్పేసి. సడన్ గా షర్మిల వదిన పైన ప్రేమ చూపించారు. సో దీని వెనకాల మనం ఎలా ఆలోచించాలి సార్? అంటే అన్న చెల్లెలు ఇద్దరు కలిసారంటారా? అట్లా అది ఆ సంబంధంలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్ ఒకవేళ రాజకీయంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు రాజకీయంగా కానీ ఇతరత్ర విమర్శించేదానికి ఉంది. కానీ కుటుంబ సభ్యుల జోలికి పోవటం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున భువనేశ్వరి దేవి గారి మీద ఇటువంటి కామెంట్లు వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు గారు కూడా బాధపడి కుటుంబ సభ్యులను అంటారా అని చెప్పి ఆయన కూడా అసెంబ్లీలోనే ఈ విషయాన్ని లేవనెత్తి బాధపడినారు. అందువల్లనే ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఇతను తెలుగుదేశం కార్యకర్త అయినా ఆయన ఇమ్మీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయడము, జైలుకు పంపించడం, రిమాండ్ పంపించడం జరిగింది. ఆయన లేడీస్ని మాట్లాడడానికి నేను వ్యతిరేకం అని చెప్పి తెలుగుదేశం కార్యకర్త అయినా ఆయన అరెస్ట్ చేసినారు. షర్మిల కూడా ఫ్యామిలీ లేడీస్ని మాట్లాడిన దాన్ని మంచి సాంప్రదాయం కాదనే విమర్శించినారు. ఎవరైనా కానీ ఇంట్లో ఉండే మహిళల మీద ఏమిటి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించవచ్చు, ఇతరత్ర ఉండొచ్చు, కానీ కుటుంబ సభ్యుల మీదకి పోతే కనుక ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. అతను ఎందుకన్నాడో ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా రియాక్ట్ అయింది కదా, ముఖ్యమంత్రి గారే అతను అరెస్ట్ చేయించారు కదా. తిరుపతిలో దగ్గర ఒక 3 నెలల నుంచి ఒక 100 ఆవులకు పైగా చనిపోతున్నాయి. సో ఈ చనిపోయిన ఆవుల్ని సాంప్రదాయంగా ఏంటంటే అక్కడే పూడ్చి పెడతారు. సో అలా కాకుండా అక్రమంగా నైట్ టైము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ చనిపోయిన ఆవులు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అన్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఇట్లా ఆవులు చనిపోయినాయి అని. దాని మీద ఈవో రియాక్ట్ అయ్యాడు కదా, అటువంటిది జరగలేదు, కావాలంటే ఎవరైనా వచ్చి వెరిఫై చేసుకోవచ్చు,
అంత పెద్ద భారీ స్థాయిలో కాదు, మామూలుగా ఏమైనా ఒకటి సహజ మరణాలు అయితే జరిగిండొచ్చు కానీ Hmm. వారు ఆరోపణలు చేసిన విధంగా జరగలేదు. Hmm. గోశాలలో ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చునని ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు, రిజైండర్ ఇచ్చారు. మళ్ళీ రిజైండర్ మీద అతను కూడా ఏం మాట్లాడలేదు కరుణాకర్ రెడ్డి గారు. Hmm. ముందేదో ఆరోపణలు చేశాడు కానీ అటువంటిది జరగలేదు, అటువంటి అంత పెద్ద భారీ స్థాయిలో చావలేదు అని కూడా చెప్పారు. Hmm.